మంజులా, ఓ మంజులా, మంజులా, మంజులా. ఆకాష్ వాయిస్ లానే ఉంది. ఇప్పుడు వినపడట్లేదేంటి? ఉన్నాడా వెళ్ళిపోయాడా? మంజులా, మంజులా. ఇక్కడున్నాను. మంజులా, ఆకాష్. మంజులా. అమ్మో, చచ్చిపోతాడేమో. దయ్యం, భయం, దయ్యం, భయం, దయ్యం, భయం. నాకేం భయం? ఇక్కడ ఇక్కడ. మంజులా, నువ్వెక్కడున్నావా? వస్తున్నావు. నువ్వెక్కడున్నావా? నీళ్ళు, మంచి నీళ్ళు ఇవ్వు. ఇదిగో, ముందు వాటర్ తాగు. చిదొకటి. కాస్త అయితే ప్రాణం పోయేది. ముందు తినడానికి ఏం తెచ్చావో ఇవ్వు. నీకోసం యాపిల్ తీసుకొచ్చాను. ఇదిగో, తిను తిను తిను. నేను చెప్పానా అది మంజుల కోసమే అని? అదే అయింది. పాపం, ఎంత ఆకలి కాకపోతే ఇంత అసహ్యంగా తింటావా? అబ్బా, కొడతావేంటి? కొట్టలో పీక పిసికి చంపాలా? నన్ను ఎందుకు రమ్మన్నా? వచ్చాక ఏం చేస్తున్నావు? కబ్బర్డ్లో దాక్కోలేక నేను చచ్చిపోతున్నాను. ఇదే మంచి ఛాన్స్. వాళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరికిపోతారు. రండి పట్టుకుందాం. వాళ్లే చచ్చినట్టు నిజం కక్కుతారు. ఒక్క నిమిషం ఉండు, ఏమన్నా మాట్లాడుకుంటారేమో విందాం. అంతా నీ మూలంగానే నాకు ఈ అవస్థలు. నా మూలంగా కాదు, వాళ్ళు రావడం మూలంగానే. మన వెనకాలే వాళ్ళు వస్తారన్న ఆలోచనే రాలేదు. వస్తే అసలు నేను రమ్మనే వాడినే కాదు. అసలు నువ్వు వాళ్ళకి చెప్పి రావడమే ఈ కష్టాలకు మూలం. అబ్బా, చీటికి మాటికి ఇలా కొట్టేస్తావండి. ఈ కొత్త అలవాటు ఏంటి నీకు? చెప్పకుండా బయలుదేరితే నువ్వు నేను కలిసి లేచిపోయావు అనుకునేవాళ్ళు. అలా ఎందుకు అనుకుంటారు? నేను ముందే బయలుదేరానుగా. బయలుదేరితే సరిపోతుందా? సర్లే, ఎలాగోలాగా ముందెక్కడి నుంచి అవతల పడాలి. పదండి, లాభం లేదు ఇంకా. ఆకాశ, సార్, సార్, సార్ వాయిస్ లాగా ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.